వాసనం సద్గురు సేవా తత్పరం శ్రీ శూలాళవం సజం భూషరాచార్య సద్గురుభ్యో నమో నమః. సభై నమః. సభ అధ్యక్షత అనేటువంటి శ్రీ పరమానంద జంగాల స్వామి గారికి, మరి సర్వాధ్యక్షుడైనటువంటి తాతయ్య నాయుడు గారికి, మరి ఉపాధ్యక్షుడైనటువంటి వారు చిన్నయ్య మేష్ట నాయని గారికి, ఆదినారాయణ నాయన గారికి, మరి సభలో ఉన్నటువంటి పెద్దలు పూజ్యులకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మరి ఇప్పుడు మనము ఈ యొక్క స్థితిలో మాట్లాడే శక్తిని ఇచ్చినటువంటి వారు గురుదేవుడు. కాబట్టి ఇది మనము చక్కగా విచారించదగినటువంటి విషయం ఏమిటనుకోనంటే, మనము ఒక సామాన్యుడికి, ఒక అజ్ఞానికి జ్ఞానిగా మార్చి, జ్ఞానికి విజ్ఞానిగా మార్చి, మరి సర్వకాల సర్వవస్తుల యందు ఉన్నటువంటి స్థితిని తీసుకొని వెళ్ళినటువంటి వాడు గురుదేవుడు. కాబట్టి అటువంటి గురుదేవుడికి మరి గురుగీతలో పార్వతీదేవితో పరమేశ్వరుడు ప్రబోధిస్తాడు. సంసార వృక్ష మారోణం పతంతే నరకన్నవే యస్తాని ఉద్ధరతే సర్వం తస్మశ్రీ గురువేన. అంటే యస్తాని ఉద్ధరతే అంటే ఇక్కడ మనం విచారించవలసిన విషయం ఏంటనుకోనంటే, సంసారం అనేటువంటి వృక్షము, ఈ యొక్క పంచభూతములు ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి పంచభూతములకి వచ్చినటువంటి ఈ యొక్క జీవుడు మళ్ళీ మరణించి వెళ్ళవలసిందే కదా. మరి దీని నుండి మనకి 24 లక్షల జీవోపాధుల్లో కూడా మనకి ఇదే విధంగా మనం కష్టపడి వస్తా ఉన్నాం. దీని నుండి ఎత్తి రక్షించినటువంటి వాడు కేవలము ఒక గురుదేవుడు అన్నారు. ఇక్కడ ఎందరో గురువులు ఉన్నారు. అంటే అద్వైత, ద్వైత, విషద్వైత, పచ్చ, గానపచ్చ, కుటిలిక అనేకమైనటువంటి మతములు ఉన్నప్పటికీ ఎందుకు అంటే తన స్వరూపమే దైవం మనకి భావం చేసి వారు చెప్తారు. కాబట్టి దీన్ని జనమరణాల ప్రభావం అనేటువంటిది తగ్గించే అవకాశం ఆ వైద్యుడు పనికిరాడు. ఇక్కడ కేవలం పూర్ణ గురువు కావాలి. ఈ 84 ఎరుకు భ్రమ కలిగిన శిష్యులు పరితాపము మారిపోయినట్టు పండితులందరూ అతనే గురువులు అని వారి పొట్ట కొరికి గొలిగిన వారికి బోధ తెలియజేయాలని చెప్పారు కృష్ణాపరుడు. మరి అలాంటి గురువు మనకి పూర్ణ గురువు కావాలి. అలాంటి గురు సాంప్రదాయకం మన శివరామ బృహద్వాశిష సిద్ధాంత శివరామ దీక్షిత సాంప్రదాయకం. మరి ఈ విధంగా గురువు గారి దగ్గర చేరాలి. ఎలాగా? ఇంకొక ఎరుకి వినిపించే రాష్ట్రంలో అంటాడు ఆయన, ఎరుకు తనకు తా వినుకో, ఎరుకని వినిపించలేరు రాత్రి ఎవరను గురువు నగర తప్ప గురువులకు పరిసరం చెప్పబోత పద్ధతి వినా తిరిగి రాని పద్ధతి కన్నా అది స్వప్నము కన్నా కలిమెక్కినట్టు పోత పద్ధతి తిరిగి రాని పద్ధతి కన్నా అనేసి ఆ కంటలో కూడా అంటారు. అంటే ఇక్కడ మనం విచారించవలసిన విషయం ఏమిటంటే, ఎరుకను తనకు అంటే తానంతా తాను ఎంత విచారణ చేసి గ్రంథ పరిశోధన చేసి మనం అది విడిచదామన్నా విడిపించే సత్తా మనంతో మనం విడిచే సత్తా మనకి తెలియబడదు. ఎందుకు మూలలేదు గుర్తుకేసేది మేము లేదనే ఈ యొక్క విషయం మన గుర్తుకు వస్తుంది. రాదు. ఎందుకు రాదు అంటే కేవలం అదే నేనై ఉన్నాను కాబట్టి. అన్ని తానే తనకై పొన్నగా వేరని నోటని పొరుగుతాను. అంటే అన్ని కూడా తానే ఉన్నది కానీ తన స్వరూపం తెలుసుకోవడం కష్టం. అది ఎవరి గారి దగ్గర రావాలి? కేవలం గురువు గారి దగ్గర రావాలి. గురువు గారి దగ్గరికి వస్తే తన స్వరూపం ఏమిటో దానికి స్పష్టంగా తెలియజేసి అప్పుడు తన స్వరూపం కన్నా అన్యమైన జాతి కూడా మనకి ఎరిగించే సత్తా కలిగించండి ఎవరు? అసలు గురువు. కాబట్టి కేవలం మనకి దానికనమాట ఈ విధంగా మనం విచారం చేస్తే ఎరికని ఇరిపించలేరు రాత్రి ఎవరు? గురువు ఎవరు తప్ప గురువుకు పరిసరం వనర్చబోద పద్ధతి దానికోసం పెట్టే 4 సుసరాసులు. ఆత్మ అహంగా స్థాన అనేటువంటి
అవి అభ్యాస అభ్యసిత